నిన్నటి దినము అనంతపురం శాసనసభ్యుని మీద అబండాలు వేస్తున్న ఈ అరాచక మేయర్ వసీం అలీ గారు మరి ఏమి ఎమ్మెల్యే గారిని చూసి వాళ్ళు విమర్శిస్తున్నారు మాకు అర్థం కావడం లేదు. గతంలో మీరు 5 ఏళ్ళు మీ శాసనసభ్యుడు ఉన్నారు కానీ మరి ఆయన ఏం చేశాడు? మరి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు ఏ కల్మషం లేని వ్యక్తి, అన్ని వర్గాలకు అందరి సమానంగా పక్షపాత ధోరణి లేకుండా చూసుకున్న వ్యక్తి అనంతపురం శాసనసభ్యుడు. అనంతపురాన్ని దశ దిశ మార్చలేని ఒక ఆలోచన కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు 7 నెలల కాలం కూడా కాలేదు ముక్కుముడిగా దాడి చేస్తున్నారు. ఇది అభివృద్ధి చేయలేదని. మరి మీరేం చేశారు అభివృద్ధి 5 ఏళ్ల కాలంలో? మరి మీ మేయర్ గారు ఇప్పుడు 3 ఏళ్ళు అవుతా ఉంది. 3 ఏళ్ళుగా అవినీతికి మీరు ఒక పరాకాష్ఠగా మీరు మిగిలిపోతున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది మీకు పని చేయమని, అభివృద్ధి చేయడానికే కానీ అధికారం లేకుండా మీరు ఏదో చేస్తా ఉంటే ప్రజలు సహించరు. మీకు అదే విధంగా గుణపాఠం చెప్పారు. మరి దగ్గుబాటి ప్రసాద్ గారు 7 నెలలు అధికారం వచ్చి ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు ఈ అనంతపురం అర్బన్ లో 78 మందికి 35 లక్షల రూపాయలు పంపిణీ చేసిన వ్యక్తి ఏకైక ఎమ్మెల్యే గారు అర్బన్ లో దగ్గుబాటి ప్రసాద్ గారు. మరి మీ ఎమ్మెల్యే గారు చేశారా? నువ్వేమన్నా ఎమ్మెల్యే గారి దగ్గర మీ ఎమ్మెల్యే గారు అప్పుడు జగన్ దగ్గర పోవాలంటే సంవత్సరానికి ఒకసారి మళ్ళీ 5 ఏళ్ళు కానీ 3 సార్లు పోయిన సందర్భం లేదు. మా ఎమ్మెల్యే గారు మా రాష్ట్ర అధ్యక్షుని దగ్గరికి గత 15 సంవత్సరాలకు 15 రోజులకు ఒకసారి, నెలకు 2 సార్లు పోతూ మరి అర్బన్ ప్రజల మీద ఉన్న ఆశలు వాళ్ళ నమ్మకాన్ని ఎమ్ము చేయకుండా ఫండ్స్ తీసుకొస్తున్నారు. మళ్ళీ 7 నెలల కాలంలోనే 26 కోట్లు తీసుకొచ్చాడు. అది మీకు అర్థం కావడం లేదా? కనపడలేదా? మీకు చెవులు లేవా, కళ్ళు లేవా? మీ అధికార ఎమ్మెల్యే ఏం చేశాడు 5 ఏళ్ళు? మళ్ళీ 7 నెలల కాలంలోనే 26 కోట్లు తీసుకొచ్చాడు. అది కనపడదా మీకు? మరో వంక అయితేనేమి, మరి బరిల్ గ్రౌండ్ హిందువులది నవోదయ కాలనీలో కాంపౌండ్ వాళ్ళకైతేనేమి, మళ్ళీ JN2ది బీసీ హాస్టల్స్ కి తర్వాత వాళ్ళకి 7 నెలలు పెండింగ్ లేకుంటే వాళ్ళకు డబ్బులు తీసుకొని వచ్చాడు. ఇవన్నీ మీకు కనపడదా అభివృద్ధి అంటే? మళ్ళీ ఇప్పుడే రోడ్లకు దాదాపు రుద్రంపేట దానికి కూడా రోడ్లు తీసుకొని వచ్చారు. అవన్నీ చూడండి, మీరు చూసి మాట్లాడండి. కానీ ఏదో మీకు కన్నులు లేవు, చెవులు లేవు అనేటట్లు మీరు మాట్లాడితే ప్రజలు గ్రహించరు. మీకు 11 సీట్లు వచ్చాయి. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో అవి కూడా రావు. మరి జగన్ పరిపాలనలో మీరు చేస్తా ఉండేది ఏంది? ఆయన ప్రజల్లోకి రావాలంటే పరదాలు కట్టుకొని రావాలా, కంప చెట్లు కొట్టాలా, చెట్లని అరికేవాడు. మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? గ్రీనరీ పెంచుతున్నాడు, చెట్లు పెంచుతున్నాడు, ప్రజల్లోకి స్వచ్ఛందంగా వస్తున్నాడు, ప్రజలు మాట్లాడుతున్నాడు. మరి మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లో ప్రతి ఇంటికి పోతున్నాడు, వాళ్ళ సమస్యల పట్ల స్పందిస్తా ఉన్నాడు. మరి అర్థం కావడం లేదు మీకు? గ్రహించుకోండి దయచేసి. మీరు ఏదో అది నోరుందని చెప్పేసి మీరు మాట్లాడితే ప్రజలు సహించరు. మా ఎమ్మెల్యే గారితో మీరు సహకరించండి. మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి కోసం మీరు వస్తే మేము కలిసి పనిచేస్తాము. అనంతపురాన్ని అర్బన్ని ఇద్దరు కలిసి ఏదైనా చేయడానికి దోహదపడతాం. మేము ఎప్పుడు మీ వైపు ఉంటాము. మీరు రావాలని, అభివృద్ధి వైపు రావాలని ఆకాంక్షిస్తున్నాము. మీరు ఇట్లే మాట్లాడితే భవిష్యత్తు తరాలకు అనంతపురం ప్రజలు మిమ్మల్ని సహించరు. మరి ఇంకా ఏం చేస్తారు? చీకొడతారు భవిష్యత్తులో. మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని మా దగ్గుబాటి ఎమ్మెల్యే గారి మీద అబండాలు మానుకొని అభివృద్ధి వైపు ప్రయాణిస్తారా? మీరు ప్రచారాలు చేసుకుంటూ మరి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తారా? మీ ఇష్టము, మీ విజ్ఞతకి వదిలేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.